వాస్తవానికి చెప్పాలంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా వీళ్ళు నియోజకవర్గాలలో ఏదో చేసామన్నట్టు కాదు. నిజం చెప్పాలంటే కేసీఆర్ గారి బొమ్మ మీదే గెలిచిర్రు. కేసీఆర్ గారు లేకుంటే వీళ్ళ గెలిపే లేదు. టిఆర్ఎస్ పార్టీ ఏమంటే గెలిచిర్రు కంపల్సరీ. ఇవాళ మీకు నిజమైనటువంటి మీకు దమ్ము ధైర్యం, మీ నిజమైనటువంటి లీడర్లు అయితే గిట్ట ఏదైతే ఈటల రాజేందర్ గారు హుజురాబాద్ ఎలక్షన్ లో రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత హుజురాబాద్ ఎలక్షన్ బై ఎలక్షన్ పోయిండో, నిజమైనటువంటి లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పార్టీలకు పోయిన తర్వాత ఎమ్మెల్యేకు సభ్యత్వం ఇచ్చి బై ఎలక్షన్ పోయి కొట్లాడడం అలాగా ఉంటే దమ్ముంటే ఇలా మీరు నిజమైన లీడర్లను తెలంగాణ ప్రజానిక నమ్ముతుంది. ఇలా మీరు ఏదో ఉండి పార్టీలు ఉండి నడిపిస్తున్నాం తదా అంటే నడిపిస్తున్నాం అంటే గిట్ట మిమ్మల్ని ప్రజలు మెచ్చారు. ఇలా మీరు ఆ పార్టీ నుంచి గెలిచినట్టు ఆ పార్టీ వ్యక్తులు అయితే తప్ప మీరు వేరే పార్టీ వ్యక్తులు కాదు. మీకు ఈటల రాజేందర్ లెక్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లెక్క దమ్ముంటే ఇలా మీరు నిజమైనటువంటి ఎమ్మెల్యేలు అని చెప్పేసి నిరూపించుకోవచ్చు. మీకు అంత దమ్ముంటే గిట్ట మీరు రాజీనామా చేయండి. 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బై ఎలక్షన్ కొన్ని గెలిచి అప్పుడు మీరు కాంగ్రెస్ లో కోరి, అది మీరు నిజమైనటువంటి లీడర్, దమ్మున్న లీడర్ అంటారు. ఇలా పదవులు ముఖ్యం కాదు. ఇలా ప్రజల కోసం కొట్లాడే తత్వం ముఖ్యం కాబట్టి కంపల్సరీ మీరు ఏదున్నా కూడా రాజీనామా చేయండి. సుప్రీంకోర్టు మీకు తీర్పు ఇవ్వక ముందే మీరు రాజీనామా చేస్తే తెలంగాణ ప్రజల దగ్గర మీకు ఆ పేరుంటే తెలంగాణ ప్రజల్ని మోసం చేయనట్టే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా.